హాయ్ అండి. వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ సొరకాయ కోడిగుడ్డు పులుసు అండి. అసలు ఎంత బాగుంటుందంటే ఇది చింతపండు పులుసుతో కాకుండా మామిడికాయతో పచ్చి మామిడికాయ కనుక వేసుకొని కనుక తింటే ఈ సమ్మర్లో అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఒక బాండీలో పాన్లో ఆయిల్ వేసుకొని కప్ ఆయిల్ వేసుకొని కాగినాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అవి బాగా కాగినాక మినపప్పు కూడా వేసుకొని ఇవి మొత్తం వేగాలన్నమాట. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక పెద్దవి రెండు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని అవి వేగేదాకా తిప్పుతా ఉండాలండి. మగ్గాలన్నమాట ఉల్లిపాయలు. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా మగ్గినవి. ఇప్పుడు టమాటాలు అన్నమాట. ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో ములక్కాయలు కూడా వేసుకోవాలండి. ములక్కాయలు కూడా వేసుకుంటే అసలు చాలా చాలా బాగుంటుంది. టమాటాలు, ములక్కాయలు, సొరకాయలు కూడా వేసేసుకోవాలండి. సొరకాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఈ మూడింటిని కలుపుకుంటూ ఉండాలి బాగాను. అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఒక 1 స్పూను వేసుకొని అన్నీ కలిసి కలుపుకోవాలన్నమాట. గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకొని ఇందులో కరివేపాకు వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి సన్నగా పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనేయాలండి. అప్పుడు సొరకాయ ముక్కలు, టమాటాలు, ములక్కాయలు అన్నీ మగ్గే విధంగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కారం వేసేసుకోవాలి. కారం అండి ఒక 3 స్పూన్స్ దాకా వేసుకోవాలి. ఇంకా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. కలిపేసుకొని మొత్తము ఈ ముక్కలకి కారం అంతా పట్టే విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు అయినా మూత పెట్టేసుకోవాలండి. ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టేసుకున్న తర్వాత మనకి ఇవన్నీ ముక్కలు అన్నీ ఉడికిపోతాయి అన్నమాట. బాగాను 10 మినిట్స్ అయినాక చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది కదా, పూర్తిగా ఉడికిపోయినవి బాగాను. సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు అన్నీ వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ ముక్కలకి ఒకసారి కలుపుకొని బాగా ఉడకనియాలన్నమాట. ఈ వాటర్లో కూడా కాసేపు పులుసుగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. పచ్చి మామిడికాయ ముక్కలు. చింతపండు కంటే ఈ మామిడికాయ ముక్కలతో కనుక చేసుకున్నట్టయితే పులుసు అసలు చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా మగ్గనియాలన్నమాట. ఈ విధంగా మగ్గటానికి మూత కూడా పెట్టేసుకున్నట్టయితే కాసేపు బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఎగ్స్ని పొయ్యి మీద పెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి. ఈలోపు ఈ పులుసు చూసారా ఒకసారి మూత తెచ్చిస్తే బాగా ఉడికిపోయింది. బాగా వాటర్ అయిపోయటం మీద మనకు గ్రేవీగా కొంచెం పలసగా ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉన్నప్పుడు బాగా ఈ ఎగ్స్ కూడా ఉడికిపోయినాయండి పూర్తిగాను. అప్పుడు ఈ పులుసులు కూడా రెడీ అయిపోయింది. ఈ ఎగ్స్ని మనము పెంకులు తీసేసి బాగా మధ్యలో కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని పులుసులో కాసేపు ఉడకనియాలండి. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టేసుకుంటే ఒకసారి ఉడికిపోతుంది అనమాట. ఈ ముక్కలు ఇంకోటి ఎగ్స్తో పాటు ఇవి అయిపోయిందండి. ఇంకా అయిపోయినాక చూసారా మొత్తం రెడీ అయిపోయింది అనమాట. ఈలోపు కొత్తిమీర అండి. ఇంకా కొత్తిమీర వేసేసుకోవడమే, అంతేను, ఇంకా అయిపోయింది. ఇది కనుక వేడి వేడి అన్నంలో కంటే తీసుకున్నట్టయితే అసలు చాలా చాలా బాగుంటుందండి. దీన్ని ఈ విధంగా సర్వ్ చేయండి. చూడండి అసలు ఎంత బాగుందో. చూస్తుంటే నేను నోరూరిపోతుంది కదా. ఆ విధంగా చేసుకోండి. ఈ వేసవిలో కనుక ఈ పులుసు మామిడికాయతో కనుక చేసుకున్నట్టయితే అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టపడతారండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.